ఎవరు మాట్లాడుతుంది మరి బబ్లు బబ్లీ ఇద్దరు కూడా వెళ్ళిపోతారట అంకుల్ మాట్లాడు మరి టెల్లి సండే స్కూల్ జరుగుతుంది అంకుల్ టెల్ సండే స్కూల్ జరుగుతుంది ఆ టెల్ సండే స్కూల్ కి నేను వచ్చాను అంకుల్ నేను వచ్చినప్పుడు ఆటలు పాటలు కథలు అన్ని నేర్చుకున్నాను అంకుల్ అన్ని నేర్చుకొని అన్ని నేర్చుకున్నాను అంకుల్ మరి ఏంటంకుల్ మరి బబ్లీ కనపడట్లేదు అంకుల్ మా వాళ్ళు కూడా బబ్లీని రమ్మను బబ్లీ నీకోసం మా వాళ్ళు ఎదురు చూస్తున్నారు బబ్లీ రావాలి బబ్లీ అంకుల్ మరి బబిలి సండే స్కూల్ కి రావట్లేదు అంకుల్ నేను బబిలి పిలుచుకొస్తా అంకుల్ తీసుకుంటా బబ్లీ కూడా తీసుకుంటా సండే స్కూల్ కి మా పిల్లలు వచ్చారు చూడు బబిలి బబ్లీ అంటే మీకు చాలా ఇష్టం కదా బబ్లీ అంటే చాలా ఇష్టం అంట మా వాళ్ళకి బబ్లీ బబిలి అంకుల్ మరి నేనైతే సండే స్కూల్ కి రావడానికి మాత్రం ఇష్టపడను అంకుల్ సండే స్కూల్ అంటే నాకు ఇష్టం లేదు అంకుల్ ఎందుకు బబ్లీ సండే స్కూల్లో మంచి మంచి పాటలు ఉంటాయి వాక్యం ఉంటాయి కథలు ఉంటాయి యాక్షన్స్ ఉంటాయి డాన్స్ ఉంటది అన్ని ఉంటాయి బబ్లీ మా పిల్లలు చూడు ఎంత బాగా చేస్తారు చక్కగా చేస్తారు యాక్షన్ సాంగ్స్ సండే స్కూల్ గురించి చెప్పొద్దావా సండే స్కూల్ గురించి చెప్పకపోతే ఎట్లా బబ్లీ సండే స్కూల్ అంటే ఏమి యేసయ్య నీతో మాట్లాడతాడు సండే స్కూల్లో చక్కటి మాటలు ఉంటాయి పాటలు ఉంటాయి అన్ని ఉంటాయి బబ్లు చెప్పండి అంకుల్ బబ్లీకి చెప్పకూడదా బబ్లీ ఏంటి అలా మాట్లాడుతున్నాడు అదే అంకుల్ నేను ఆలోచన చేస్తున్నా అంకుల్ ఆలోచన చేయడం కాదు నువ్వు సండే స్కూల్ కి నువ్వు చక్కని పిల్లోడు కదా బబ్లీ ఎందుకు అలా తయారు అదే పిలుస్తాను అంకుల్ మీరు కొంచెం సైలెంట్ గా ఉంటారు అంకుల్ ఉంటా కొంచెం సైలెంట్ గా ఉంటే నేను మాట్లాడుకుంటా అంకుల్ ఓకే మంచిది బాబ్లీ ఏంటి ఈ మధ్య నువ్వు కనపడట్లేదు సండే స్కూల్లో మరి సండే స్కూల్లో కనపడట్లేదు ఏంటి బాబ్లీ సండే స్కూల్కి వస్తావా బాబ్లీ ఏంటి అంత రాష్గా మాట్లాడుతున్నావు నువ్వు దేవుడి బిడ్డలం కదా మనం రాష్గా మాట్లాడకూడదు బాబ్లీ సండే స్కూల్ గురించి నాకు చెప్పొద్దు ఏం చేస్తావు ఇంట్లో ఉండి టీవీ చూస్తాను ఒక్కదానివే ఆడుకుంటావా బాబిలి నాకొక ఫ్రెండ్ ఉన్నాడు ఆ ఫ్రెండ్ తో ఆడుకుంటాను బాబిలి కాదు బాబిలి నువ్వేమేం చూస్తావు ఏంటబ్బా బబిలి ఈ రోజు చాలా ర్యాష్ గా మాట్లాడుతుంది బబిలికి ఎవరైనా ఉన్నారా ఫ్రెండ్ నీ ఫ్రెండ్ అంత మంచోడా చాలా మంచోడు మరి అయితే ఒక్కసారి నీ ఫ్రెండ్ అని పిలుస్తావా బబిలి వారి స్వరం వింటుంటేనే చాలా దరిద్రంగా ఉంది వారి స్వరము ఎంతో దుర్వాసన కొడుతుంది వారి స్వరం ఇక్కడున్న వారందరూ నా గ్రూపే ఇక్కడున్న వారందరూ నా గ్రూపే కలుపు చూడు బబిలి ఇక్కడ చాలా మంది
పిల్లలు పిల్లలందరూ కూడా వాడి పేరు ఏమంటారంటారు తెలుసా బబిలి? వాడిని సైతాన్ అంటారు. వాడికి నరకము సిద్ధపరచబడింది, నరకానికి వెళ్ళిపోతాడు. వాడి మాట వింటే ఎవరైనా నరకానికి వెళ్ళిపోతారు. వాడికి కొమ్ములు ఉన్నాయి, ఆ కొమ్ములతోని వాడు పొడిచేస్తాడు. వాడితో సహవాసం చేస్తే బబిలి నీవు కూడా అలాగనే అయిపోతావు. నీకు కూడా కొమ్ములు వచ్చేస్తాయి, నీ కొమ్ములు వస్తాయి. ఏం చెప్తున్నావురా? నా మెద్దెలకి ఏం చెప్తున్నావురా? నీకు అవసరమా? సండే స్కూల్లో మరి అన్న అక్క మనకు ఒక పాట నేర్పించారు కదా. ఆ పాట ఏంటంటే సాతానా పారిపో, సాతానా పారిపో అంటే వాడు పారిపోతాడు మన దగ్గర నుంచి. బబిలి నువ్వు పాట పాడితే చాలు, యేసయ్య పాట పాడి సాతానా పారిపోని పాట పాడితే వాడు పారిపోతాడు. బబిలి బబులే బబులే అబార పడదు, బబులే అబార పడద్దు, బబులే అబార పడద్దు. కొత్త సినిమా పాట పాడు, కొత్త సినిమా పాట, ఒకేసా పాట, ఒకేసా మగువా మగువా మగువా. చూడు బబిలి సాతానుడు పారిపోయాడు, సాతాన పారిపోయాడు, వాడు ఏమీ చేయలేడు. యేసయ్య నమ్ముకుంటే సాతానుడు మన దగ్గర నుంచి పారిపోతాడు. యేసయ్య నమ్మకపోతే సాతానుడు మనలో అవును బబిలి బాబు, నీ మాటని వినండి. ఎప్పుడు సండే స్కూల్కి వచ్చి వాక్యం తెలుసుకొని ప్రార్థనలో ఉండి వాక్యం నేర్చుకొని ప్రార్థన చేసుకొని అందుకే అన్నయ్య అక్క కథలు వాళ్ళు బాగా చెప్తారు కాబట్టి నువ్వు కూడా బాగా యేసు ప్రభువుని నమ్ముకొని నిత్య జీవాన్ని పలుకొని మరి మనం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలి. పిల్లలు మీరు కనుక యేసు ప్రభువుని నమ్మితే పరలోకం, యేసు ప్రభువుని నమ్మకపోతే నిత్య నరకం ఉంది. కాబట్టి యేసు ప్రభువుని నమ్ము, నిత్య జీవాన్ని పొందు. పిల్లలు మీరు కళ్ళు మూసుకుంటే నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. పిల్లలు ఇదో అంకుల్ మీ పిల్లలు ఇంకా కళ్ళు మూసుకోలేదు అంకుల్. కళ్ళు మూసుకుందాం. బబ్లు బబ్లు చూసాం కదా అంకుల్, మీ పిల్లలు ఇంకా కళ్ళు మూసుకోరు అంకుల్. కళ్ళు మూసుకుంటారా? బబ్లీ కోపడుతున్నాడు, కళ్ళు మూసుకోండి. ఇంకా లేదు ఎవరు చూడట్లేదు, అందరు కళ్ళు మూసుకున్నారు, ఎవరు చూడట్లేదు. ఇంకెవరైనా చూస్తున్నారా? బబ్లీ పాపం బాధపడుతున్నాడు, మీరు చూస్తున్నారని బబ్లీ బాధపడుతున్నాడు. ఎవరో ఇంకా మెల్లకనుడు గుడ్డు ఎవరో చూస్తున్నారు. అంకుల్ ఇంకా చిన్నగా కళ్ళు తెరుస్తున్నాడు. వెళ్ళొద్దు బబ్లీ. మా వాళ్ళు కళ్ళు మూసుకున్నారు. మరి బబ్లు ప్రార్థన చేస్తే మా వాళ్ళు కూడా ప్రార్థనలో ఉంటారు. సరే ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవ, మరొకసారి సాయంకాల సమయంలో మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు పంపెట్ షోలో మీరు తోడుగా ఉన్నందుకు స్తోత్రములు. బబ్లీ మరి తండ్రి వారిద్దరు కూడా మాట్లాడిన మాటలు మేము విన్నాం. మరి బబ్లీ నీ సన్నిధికి సండే స్కూల్ రావడానికి ఇష్టపడలేదు, కానీ మరి అతన్ని ఎప్పుడైతే నీ పాట పాడాడో నాయన మరి సాతాను పారిపోయింది. మరి సాతాను పారిపోయి మరి తండ్రి సాతాను అవమానం కలిగింది. బబ్లీ కూడా మారు మనసు పొందాడు. బబ్లీ కూడా సండే స్కూల్కి వచ్చాడు. మరి బబ్లీ ఇద్దరు కూడా దేవుని నమ్ముకున్నారు. మేము కూడా నమ్ముకునే సహాయం